ఇప్పుడు మేము గనక ధర్నాలు మాకు అమరావతి కావాలని ఇచ్చేసాం స్వచ్ఛందంగా అందరం ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా. ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ, వాళ్ళు కూడా ఇచ్చేసారు భూములు. ఎందుకు? జగన్ గారు అసెంబ్లీలో ఉండాలి చెయ్యాలంటే ఆయన చేస్తాడని. ఎలక్షన్ ముందు కూడా వాళ్ళందరూ కలిసి ఏం చెప్పారు? మా నాయకుడు ఎక్కడే ఇల్లు కట్టాడు, రాజధాని ఎక్కడికి బాదని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. ఈ మాటల మీద చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎవరు కూడా అడ్డు చెప్పకుండా భూములు ఇచ్చారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇచ్చారు, కులాలకి మతాలకి పార్టీలకి అన్నిటికీ అతీతంగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇవాళ భూములు తీసుకున్న తర్వాత వచ్చాక 6 నెలల దాకా మాట మార్చి మడిని తిప్పాడు. నేను విశాఖపట్నం పోతా అని మడిని తిప్పాడు, నాకు అమరావతి అక్కర్లేదని మాట మార్చాడు. మాట మార్చినప్పుడు ఇచ్చిన రైతులందరూ ఏమైపోవాలండి? ఆ రోజు ఉండవల్లి గ్రామంలో కానీ పెనమాకలో కానీ నిడమర్రోళ్ళు కానీ మేము ఇయ్యమని ఎవరు చెప్పలా చంద్రబాబు గారికి. ఆ రోజు మీరు టెంట్లు వేయాల్సింది. మేము ఏమయ్యా మా భూములు మంచి ఇప్పుడు చెప్పే మాటలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే చూస్తున్నారో అయ్యాలు చంద్రబాబు చెప్పాల్సింది మీరు. అప్పుడు మెలకుండా ఊరుకున్నారు. ఎందుకంటే ఆ ఊళ్ళో కూడా చాలా మంది ఇచ్చేసారండి భూములు.